జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ గోదాం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం యూరియా వస్తుందని సమాచారంతో పెద్ద ఎత్తున రైతులు అర్ధరాత్రి 1 గంట నుండి పడిగాపులు కాసి లైన్లో నిల్చున్నారు. మండల కేంద్రానికి 400 బస్తాలు మాత్రమే రాగా బస్తాలు అందని రైతులు తీవ్ర నిరసనతో పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి అధికారులను పోలీసులను యూరియా బస్తాలు ఎందుకు ఇవ్వరు అంటూ నిలదీశారు. పంట సాగు చేసి 4 నెలలు అవుతున్నా ఒక్కసారి కూడా యూరియా వేయలేదని, మాకు బస్తాలు ఇచ్చేదాకా ఇక్కడి నుండి లేవమంటూ భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలోనే రేగొండ ఏవో వాసుదేవరెడ్డి స్థానిక పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతులకు సహాయం చేయలేని ప్రభుత్వం అధికారులు ఎందుకు అని వారు ప్రశ్నించారు. రేగొండ గ్రామం, రేగొండ మండల్, జయశంకర్ భూపాలపల్లి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉంది. ఏంటంటే గతంలో పిండి బస్తా ఎప్పుడు కావాలన్నా షాపుకు పోయేది, డైరెక్ట్ చేనుకు తీసుకుపోయి వేసుకునేది, అప్పుడు సౌకర్యంగా ఉంది. ఈరోజు చూస్తే ఇప్పటికీ నైట్ 12 గంటలకు వచ్చినాం. పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళ స్కూల్కి పోయే పిల్లల్ని విడిచిపెట్టి 12 గంటలకు నైట్ వస్తే ఇప్పుడు బత్త దొరకని పరిస్థితి లేదు. మాకున్న 6 ఎకరాల ల్యాండ్ ఉంది, 3 ఎకరాలు కౌలు పట్టుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక్క బస్సు ఇస్తే ఈ 6 ఎకరాలు 3 ఎకరాలు 9 ఎకరాలకు మేము ఎట్లా మెయింటైన్ చేయాలి? ఇంత కష్టపడి పంట పండిస్తే మళ్ళీ రేపు మార్కెట్ పోతే ధర ఉండదు. మా రైతు కంటే పిండి బస్తాలు తయారు చేసే కంపెనీలు వాళ్ళు బతుకుతున్నారు. ఈరోజు మేము నెక్స్ట్ సంవత్సరం వ్యవసాయం చేయాలన్నా వదిలేసి హైదరాబాద్ పోయి మురికాలలో వర్క్ చేసిన మా పిల్లలను చదువుకోవాలన్నా ఇంత దరిద్రమైన ప్రభుత్వం మేము చూడలేదు ఇప్పటివరకు. ఇలాంటి ప్రభుత్వం తొందరగా చేత కాకపోతే గద్దె దిగాలి తప్ప ఇలాంటి ప్రభుత్వంతో రైతులను ఆడుకుంటున్నారు. కానీ చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే దానికి రెడీలు ఉన్నారు. ఇకనన్నా రైతుల కోసం చూసి ఇకనన్నా మారితే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. లైన్లు ఉన్నాము. ఇప్పటి వరకు ఏవో రాసిన చిట్టు ఒక్కటే లభించింది. మళ్ళీ వేరే లైను తమ్ము పెట్టడానికి. ఈ లైన్ పోతే మళ్ళీ గోదావరిలో బస్సుకు ఒక లైను. ఈ గవర్నమెంట్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. నమ్మి మోసపోయినాము. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తనే. గత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ కార్యకర్తనే ఉన్నా. అదే ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ కొట్టాలి, చెప్పుతాం కొట్టుకోవాలి. మాకు మేము పక్కా ఇది యూరియా 800 పెడితే దొరకాడు మనుషులు వచ్చి పొద్దంతా లైన్లో నిలబడాల్సి వస్తుంది. 800 పెడితే దొరకాడు మనిషి మందు కొట్టాలంటే అయినా లైన్లు ఉంటాను ఒక బత్త కోసం. అది మా పరిస్థితి. కేంద్ర గవర్నమెంట్ అంటారు, మరి కేంద్రం వాళ్ళు వచ్చి ఓటు అడుగుతారు, రాష్ట్రం వాళ్ళు వచ్చి అడుగుతారు. మీ కేంద్రం అడగలేక ఏ రైతు రాష్ట్రాన్ని అడుగుతారు, రాష్ట్రం వాళ్ళు కేంద్రం అంటారు. ఇద్దరి మధ్యలో దోబుసులు ఆడాడి రైతుల మధ్యలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. నేను 6 ఎకరాలు వేసిన ఇప్పటి వరకు 8 రోజులకు 10 రోజులకు అందిన ఒక బస్సు దొరకలే. ఇంకా ఇక నా చీటు చేతుల్లో ఉన్నది. ఇంకా ఇప్పటి వరకు ఒక బస్తా కూడా దొరకలే. మొత్తం ఎర్ర పడుతుంది చేను. ఏం చేయలేని పరిస్థితి. సన్న బియ్యం ఇస్తామంటున్నాడు. ఏనంగా ఇస్తాడు? మేము పంట పండించడానికి యూరియా బస్తే లేదు. సన్న బియ్యం ఏనంగా తెచ్చిస్తాడు? రైతు ఇలా పంటే పండింది. సన్న బియ్యం ఇస్తాం, అది ఇస్తాం చెప్పడం గొప్పలు బాగా చెప్తున్నారు కానీ ఒక బత్తి ఇచ్చిన పరిస్థితి లేదు. మాది ఇక్కడే రావులపల్లె. నా పేరు మేకల్ లింగయ్య. రేగొండే మాది రావులపల్లె గ్రామం.